Hallelujah. Jesus, thank you, Jesus. Thank you, Holy Spirit. Thank you, Father God. Thank you, Jesus. 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 థ్యాంక్ యూ జీసస్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలిగిన గాక. మరొకసారి ఈ విధంగా లైవ్ ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవదేవుడు అనుగించిన కృప కొరకే మహిమ ఘనత ప్రభావములు దేవాది దేవునికి ఆరోపిస్తూ ఉన్నాను. ఈ మంచి సమయంలో మంచి దేవుడైన యేసుక్రీస్తు ప్రభుకి మనం ప్రార్థన చేసుకొని మన వాక్యాన్ని ధ్యానం చేసి నేర్చుకుందాము. ఆ వాక్య ప్రకారం నడుచుకోవడానికి మనం సిద్ధపరచుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామపేట కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గడిచిన దినములన్నీ కూడా కాసి కాపాడి మరొక దినమిచ్చావు నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, నీ నామాన్ని గొప్ప చేయటానికి. మేము బ్రతుకున్నామంటే నీ కృప, నీ దయ, నీ వాత్సల్యత, నీ కనికరం మాత్రమే. మేమేమై ఉన్నామో అది నీ కృపై ఉన్నాము. అందుని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఏ యోగ్యత అర్హత లేని మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఈ మంచి సమయానికి మమ్మల్ని పాత్రలు చేస్తున్నందుకు లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ లైవ్లో ఎంతమంది అయితే పాలు పంపులు పంచుకుంటున్నారో, ఎంతమంది అయితే వాక్యం వింటున్నారో వారందరి జీవితంలో అద్భుతాలు జరిగించండి, స్వస్థతలు జరిగించండి, సుస్క్రియలు జరిగించండి, మహత్కార్యాలు జరిగించండి, గొప్ప కార్యాలు జరిగించండి. యేసుక్రీస్తు నామములో ప్రతి బలహీనతను, అనారోగ్యమును, రుగ్మతను, నీరసాన్ని యేసు నామములో గద్దిస్తున్నాను, బంధిస్తున్నాను. సంపూర్ణమైన స్వస్థత, ఆరోగ్యము, విడుదల యేసు నామములో ప్రకటిస్తున్నాను. నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడండి. నీ వాక్యంలో స్వస్థత ఉంది, నీ వాక్యంలో విడుదల ఉంది, నీ వాక్యంలో అభిషేకం ఉంది, నీ వాక్యంలో ఆదరణ ఉంది, నీ వాక్యంలో గొప్ప వెలుగు ఉంది, నీ వాక్యంలో గొప్ప దీవెనలు ఉన్నాయి. ఆ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తుండగా మా అందరితో మాట్లాడి మమ్మల్ని సరిచేసి బాగు చేసి నీ రాకడ కొరకే ఆయుధపరిచి సిద్ధపరచమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు ప్రభు మంచి దేవుడు, యేసు ప్రభు గొప్ప దేవుడు. యేసు ప్రభు మనల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చి మనము పొందవలసిన శిక్షను ఆయన మీద వేసుకుని మనందరి కొరకు రక్తమును కాచి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచిన మంచి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ మంచి దేవుడు అంటున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడను, నేను సర్వోన్నతుడైన దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని దేవాది దేవుడు చెప్తా ఉన్నాడు. దేవాది దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తమును సాధ్యమే. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు, నువ్వు నమ్మితే దేవుని ఆశీర్వాదం చూస్తావు, నువ్వు నమ్మితే ఇప్పుడే స్వస్థత పొందుకుంటావు, నువ్వు నమ్మితే ఎలాంటి స్థితిలో నువ్వు ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో నువ్వు ఉన్నా దేవుడు ఈ సమయంలో నేను దర్శిస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. నీ బంధకాలు తెంచివేసి నీకు ఒక కొత్త ఆశీర్వాదం, కొత్త దీవెనలో పోతా ఉన్నాడు. కాబట్టి ఈ మంచి సమయంలో యేసు ప్రభువుని అడగకపోయినా అక్కర్లు తీర్చే గొప్ప దేవుడు యేసు ప్రభువారు. ఈరోజు దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానము లేదంటే వాక్యము, అడగకపోయినా అక్కర్లు తీర్చే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. పరిశుద్ధ గ్రంథములో నుండి వాక్యం చదువుకుందాము. యెషయా గ్రంథము 65వ అధ్యాయము మొదటి వచనం నుండి చదువుకుందాం.
నా యొద్ద విచారణ చెయ్యని వారిని నా దర్శనమునకు రానిచ్చి తిని, నన్ను వెదకిన వారికి నేను దొరికి తిని, నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను. యేసు ప్రభువు ఎంత మంచి దేవుడో చూడండి. నా యొద్ద విచారణ చేయవారిని నా దర్శనముకు రానిచ్చి తిని. యేసు ప్రభు వారి మంచి వారి మీద, చెడ్డవారి మీద కూడా తన వరసను కురిపిస్తున్నాడు. యేసు ప్రభు వారి మంచి వారి మీద, చెడ్డవారి మీద కూడా తన వెలుగును ఉదయింపచేస్తున్నాడు.